ఈరోజు మన ధ్యానాంశము గ్రేస్ గ్రాఫ్ట్స్, కృప అంటుకట్టును. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. అబ్రాహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. యోదా తామానందు పెరేసును జరాహును కనెను, పెరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయసోనును కనెను, నయసోను షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిను కనెను, యెషయి రాజైన దావీదును కనెను, ఊరియా భార్యగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి వంశావళి మనకు కనబడుతుంది. ఈ యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలోకి దేవుడు బయట ఉన్న వారిని లోపల తీసుకొచ్చాడు. ఎవరు బయట ఉన్నారు, ఎవరు లోపలికి ఉన్నారు అంటే ఇప్పుడు మనమందరం కూడా లోపల ఉన్నాం. మరి బయట ఉన్న వాళ్ళు ఎవరో తెలుసా? బయట ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎక్కడ తీసుకురావాలో తెలుసా? లోపలికి తీసుకురావాలి. బయట ఉన్న ప్రతి వారు కూడా లోపలికి వచ్చుదురు గాక. లోపలికి రావాలంటే మనం లోపల ఉన్నటువంటి మనం బయటికి వెళ్ళినప్పుడు అనేక మంది మనం చూసి లోపలకు రావాలి అనేటటువంటి విషయాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఈరోజు మన ధ్యానంలో మొదటి విషయం ఏంటంటే పవర్ ఆఫ్ గ్రేస్, కృప శక్తి. కృపకు ఏముందంటే శక్తి ఉంది. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనంలో దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. దేవుడు ఆదాముకు తన భార్యకు ఇద్దరికి కూడా దేవుడు ఏమి ఇచ్చాడంటే చర్మపు చొక్కాయలను ఇచ్చాడు. దేవుడు కేవలము పురుషులనే ఇష్టపడతాడు, స్త్రీలను అసలు ఇష్టపడ్డు. అందుకనే బైబిల్లో ఏమనేపడదు? అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను అని చెప్పేసి అని ఇలాగ ఉంది. అసలు దేవుడికి అసలు స్త్రీలంటే ఇష్టం లేదు అని చెప్పేసి అని కొంతమంది ఆలోచన చేస్తున్నారు, కొంతమంది కామెంట్ చేస్తున్నారు. కానీ దేవుడు ఆదాముకు ఏమిచ్చాడు? మరి అదే సమయంలో ఎవరికి ఇచ్చాడు? సమానంగానే ఉందా లేకపోతే ఏమైనా అసమానత ఉందా ఇక్కడ? అది ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఇది ఆదికాండంలో ఉన్నటువంటి విషయం. దేవుడు స్త్రీలంటే ఒకలాగా, పురుషులంటే ఒకలాగా చూసే దేవుడు కాదు. దేవుడికి అందరూ సమానమే. ఇక్కడ కృపలో ఉన్న శక్తి ఏంటంటే చాలామంది ఇలా అనుకుంటారు, పాత నిబంధన కాలంలో దేవుడు చాలా కోపంగాను, వెంటనే చంపేసేవాడుగాను, వెంటనే ఏదైనా ఉగ్రత పంపించేసేవాడుగా ఉన్నాడు. కానీ కొత్త నిబంధనలో కృపామయుడిగా ఉన్నాడు అని చాలామంది అనుకుంటారు. కానీ ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం ఇప్పుడు మనం చదివినటువంటి దగ్గరే తప్పు చేసిన వాళ్ళకి ఈ పండు దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అని చెబితే, నిశ్చయముగా చచ్చెదరు అంటే ఆత్మీయంగా చనిపోయారు. కానీ వాళ్ళకు మాత్రం ప్రేమ చూపించి ఏం చూపించారంటే చర్మపు చొక్కాయలు. చర్మపు చొక్కాయల కింద ఏముందో తెలుసా? బ్లడ్ ఉంది. ఆ బ్లడ్ ఏం చేస్తుందంటే ఆ వ్యక్తి యొక్క పాపాన్ని పరిహరిస్తుంది. దేవుడు కృప గలవాడు, దేవుడు ప్రేమ గలవాడు. కనాను స్త్రీ అయినటువంటి రాహాబు, మోయాబు స్త్రీ అయినటువంటి రూతు ఇద్దరు కూడా యేసు ప్రభు వంశవళిలో చేర్చబడ్డారు. ఒక వేశ్య కనానీయురాలు, ఆ తర్వాత మోయాబీయురాలు, వీళ్ళిద్దరినీ కూడా దేవుడు తన వంశావళిలో చేర్చాడు. రాహాబు ఎరుకో పట్టణపు కోట గోడ మీద ఉండేది. వేగుల వారు రాగానే వారిని లోపలికి చేర్చుకుని పైన ఉన్నటువంటి జనుపు నార దగ్గర వారిని దాచిపెట్టింది. దాచిపెట్టి వారిని కిటికీ గుండా దింపింది. దింపేటప్పుడు నేను మిమ్మల్ని కిటికీ గుండా దింపుతున్నాను, మీ దేవుడు మామూలు దేవుడు కాదు, ఆయన అద్భుతకరుడు, ఆయన గుచ్చి అసలు మేము వింటే మా హృదయాలు కరిగిపోతున్నాయి, ఆ దేవుడు ఎరుకో పట్టణాన్ని మీ చేతిలో పెట్టేస్తాడు నాకు తెలుసు. హల్లెలూయా. అయితే చిన్న పని చేయండి, నేను మా తండ్రి ఇంటి వారు, మా సహోదరులు, మా సహోదరీలు ఎవరు నశించకుండా అందరూ కూడా కాపాడబడ్డానికి ఏదైనా ఒక ఆనవాళ్ళు ఇవ్వండి అయ్యా అని అంటే వాళ్ళు ఏం చేశారంటే ఎర్రని దారాన్ని తీసి ఆనవాలుగా ఇచ్చారు. ఆనవాలుగా ఇచ్చినటువంటి దారాన్ని తీసుకెళ్ళి ఆమె ఏం చేసిందంటే ఆ కిటికీకి ఆమె కట్టింది.
ఆ కిటికీకి ఎప్పుడైతే ఆమె ఆ దారాన్ని కట్టిందో, యెరికో పట్టణమంతా కూడా యెహోషువ ఆధ్వర్యంలో దాని చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసి బూరలు ఊది కేకలు వేసినప్పుడు కోటంతా కూలింది, కానీ రాహాబు ఇల్లు కూలలేదు. కృపగల దేవుడు కృపలో శక్తి ఉంది. ఆ శక్తి ఒక వేశ్యను తన వంశావళిలోకి తీసుకొచ్చింది. ఒక మోయాబీరాల్ని, కెమోషు అనే విగ్రహాన్ని ఆరాధించేటటువంటి ఒక మోయాబీరాల్ని తన వంశావళిలో చేర్చుకున్నాడు. కృపామయుడైన దేవుడు తన కృప చూపించి, తన ప్రేమ చూపించి, తన దయ చూపించి, తన యొక్క వాత్సల్యత చూయించి మనందరినీ కూడా ఏం చేస్తున్నాడు అనేటటువంటి మాట దగ్గరికి వస్తే, రోమాపత్రిక 3వ అధ్యాయం 22 నుంచి 24 వరకు చదువుకుందాం. అది యేసు క్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందుల విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. కృప మనందరం ఏం చేసింది చెప్పండి? ఉచితముగా నీతిమంతులని తీర్చిదిద్దింది. ఎవరు చేర్చబడ్డారు యేసయ్య వంశావళిలో? రాహాబు. ఎవరు చేర్చబడ్డారు యేసయ్య వంశావళిలో? రూతు. ఎవరు చేర్చబడ్డారు యేసయ్య సన్నిధిలో? మనం ఎవరో తెలుసా? యూదులమా అన్యులమా? మనం అందరం కూడా ఎవరమో తెలుసా? అన్యులం. ఈ అన్యులుగా ఉన్నటువంటి మనల్ని యేసయ్య తన కృప శక్తిని మనకు చూపించి ఆయన ఏం చేశారంటే, తన కృపలో ఉన్న శక్తి ఆయనలోనికి వచ్చేటట్టుగా చేసింది. యేసుక్రీస్తు ద్వారా కృపా సత్యములు బయలుపరచబడి ఉన్నవి. అయితే కృప వెంబడి కృప మనం పొందాలని కృపామయుడు పరలోకను విడిచిపెట్టి భూలోకానికి వచ్చి భూలోకంలో మనందరికీ కృప చూపిస్తూ ఆయన 33.5 సంవత్సరాలు జీవించి ఆ తర్వాత సిలువలో ఆయన వేలాడాడు. సిలువలో వేలాడిన యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడి ఆయన ఏం చూపించాడంటే, ఈ కృపా శక్తికి ఏ శక్తి తోడైందంటే సిలువ శక్తి తోడైంది. కృపా శక్తికి సిలువ శక్తి తోడవగానే ఆ సిలువ శక్తి ఏం జరుగుతుందో తెలుసా అండి? 1 కొరింథీ 1:18 ప్రకారంగా సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. చాలామందికి సిలువలో వేలాడడం, యేసుప్రభు సిలువలో వేలాడ వాళ్ళ దేవుడికే దిక్కు లేదు, సిలువలో వేలాడాడు అని ఒకడు వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. అయితే నీకు తెలియదయ్యా, సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు వేలాడింది కృప చూపించడానికి. కృపతో సిలువలో వేలాడాడు. ఆ సిలువలో నుంచి ఒక శక్తి బయటకు వచ్చింది. ఆ శక్తి ఏం చేసిందంటే సాతాను తలను చితకదొక్కింది. హల్లెలూయా. సాతాను తలను చితకదొక్కి మరణపు ముళ్ళును విరిచివేసి, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని చెప్పి దాన్ని విరిచివేసి మనందరికి కూడా విమోచన దయచేశాడు. యేసయ్య రక్తం ద్వారా కడుగబడి అంటు కట్టబడి మనమందరం కూడా దేవుని మహాకృపను బట్టి యేసు రక్తము ద్వారా మనమందరం కూడా దేవుని కుటుంబములో మనం చేర్చబడేటటువంటి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇక మీదట మీరు ఎవరు కాదు అని అంటే, మీరు అన్యుడు ఏమనుకోకూడదంటే నేను దేవుడి నుంచి వేరైపోయాను అని అనుకోకూడదు. ఆ తర్వాత ఒక నపుంసకుడు ఏమనుకోకూడదంటే నేను ఎండిన చెట్టులాగా ఉన్నాను, ఐఎమ్ నాట్ ఫ్రూట్ఫుల్ అని నువ్వు అనుకోకూడదు. ఎందుకో తెలుసా? నీవు దేవుని మందిరంలోకి వచ్చావు, దేవునితో అంటు కట్టబడ్డావు. దేవునితో అంటు కట్టబడినటువంటి నీవు ఏం చేయబడుతున్నావు అంటే, ఏ విధంగానైతే ఇశ్రాయేలు ప్రజలు దీవించబడ్డారో ఆ విధంగా ఎవరైతే అన్య జనులమైన మనము క్రీస్తుతో అంటుకట్టబడ్డామో మనం కూడా దీవించబడడానికి, మనం కూడా ఆయన సన్నిధిలో చేర్చడానికి, ఆయన ఇంటిలో చేర్చబడడానికి, ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనము తీర్చిదిద్దబడ్డానికి, ఆయన ఏర్పరచబడిన కొండ మీదకి రావడానికి, ఆయన మందిరములో నిలబడడానికి, ఆయన సన్నిధిలో ఆరాధిస్తూ ఏమంటున్నామంటే, నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము. చూసారా? దేవుని సన్నిధిలో ఏంటండి?
సంతోషం, దేవుని సన్నిధిలో సమాధానం. ఈ లోకములో ఉన్నటువంటి మనం దేవుని మందిరంలోకి వచ్చి ఆయన సన్నిధిలో ఉండే సంతోషాన్ని మనం అనుభవించేవారుగా దేవుని యొక్క శిలువ ఏం చేసిందో తెలుసా? ఆయన శిలువలో తన ప్రాణం పెట్టినప్పుడు దేవాలయపు తెర నడిమికి చెనికెను. ద క్రాస్ బ్రేక్స్ డౌన్ ద వాల్ ఆఫ్ సపరేషన్. నీకు నాకు మధ్యగా ఉన్నటువంటి అడ్డు గోడను పడగొట్టింది శిలువ. మనం ఎవరితో గ్రాఫ్ట్ చేయబడుతున్నామో తెలుసా? వీఆర్ గ్రాఫ్టింగ్ ఇన్ టు ద బ్లడ్ లైన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఈ బ్లడ్ లైన్, హ్యూమన్ బ్లడ్ లైన్ నుంచి డివైన్ బ్లడ్ లైన్లోకి మనం చేర్చబడుతున్నాం. ఈ చేర్చబడినప్పుడు చూసారా, హ్యూమన్ బ్లడ్ లైన్లో ఏముందంటే, ఒకరిని చూస్తే వాడిని కొట్టడమే మా యొక్క వంశం అని చెప్పేసానంటే, ఒకరిని చూస్తే ప్రేమించటమే యేసయ్య వంశంలోకి రావడం. దేవుని కుటుంబం. రోమాపత్రిక 11వ అధ్యాయం 17వ వచనంలో, అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవయ్యున్న నీవు వాటి మధ్యన అంటు కట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకము. మనమందరం కూడా ఈ విరిచివేయబడినటువంటి కొమ్మలు దేంతో అంటు కట్టబడ్డావంటే, దేవునికి స్తోత్రం, అడవి ఒలీవ చెట్టుగా ఉన్నటువంటి నీవు నిజమైన ఒలీవ చెట్టుకు అంటు కట్టబడినందువల్ల, అడవి ఒలీవ పండ్లు కాదు నువ్వు కాసేది, నిజమైన ఒలీవ పండ్లు నువ్వు కాస్తున్నావు. ఫలభరితమైనటువంటి పండ్లు నువ్వు కాస్తున్నావు. ఇప్పుడు యేసుతో మనం అంటు కట్టబడ్డాం. మనలో నుంచి ఏ ఫలాలు రావాలంటే ఆత్మ సంబంధమైన ఫలాలు రావాలి. సో గ్రాఫ్టింగ్ వల్ల అక్కడ ఉన్నటువంటి స్వభావం మారిపోతుంది. 99% కాదు, 100% చేంజ్ వస్తుంది. అప్పుడు మనం ఎలా ఉంటామంటే విల్ బి ఫ్రూట్ఫుల్. హల్లెలూయా. మొక్క చిన్నగానే ఉంది, చూడండి కాయలు చూడండి ఎలా ఉన్నాయో, అద్భుతంగా ఉన్నాయి. అలాగా మనం యేసయ్యలోకి అంటు కట్టబడ్డామంటే చాలు, నిజంగా మనం ఎంత ఫలభరితంగా, మన వయసుని బట్టి కాదు, మన స్థితిని బట్టి కాదు, మన బ్యాక్గ్రౌండ్ని బట్టి కాదు, యేసులో నిలిచి ఉండడాన్ని బట్టి, మమేకమవడాన్ని బట్టి, ఆయనలో ఉండడాన్ని బట్టి, ఆయనతో గడపడాన్ని బట్టి, ఆయనతో సహవాసం చేయడాన్ని బట్టి, యేసు రక్తములో కడగబడి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసు క్రీస్తు నామములో బాప్తిస్మం పొందడం ద్వారా పరిశుద్ధాత్మనే వరాన్ని మనం పొందుకునేటువంటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. సిలువలో వేలాడి యేసు క్రీస్తు ప్రభువారు మనందరికీ కూడా ఏం చేశారంటే, నిశ్చయముగా అతను మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనందిన వానిగాను మనం అతను ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడును, మన దోషములను బట్టి నలుగొట్టబడును, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడును. అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ద చర్చ్ ఈజ్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. వీఆర్ ఫ్యామిలీ. చర్చ్ రిఫ్లెక్ట్స్ ద హార్ట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. చర్చ్ చూడగానే యేసయ్య కనబడాలి. ఇఫ్ యు ఆర్ గ్రాఫ్టెడ్ విత్ జీసస్ క్రైస్ట్, then you will be very close to the heart of God. You can look into the heart of God. What is there in the heart of God? There is a love in the heart of God. ప్రేమతో నిండి ఉంది దేవుని హృదయం. అలాగే క్షమాపణతో నిండి ఉంది దేవుని హృదయం. కరెక్షన్తో నిండి ఉంది దేవుని హృదయం. ఎలాంటిదంటే, he will correct you, he will mold you, he will make you, he will bend you. నిన్ను ఎట్లా వంచాలో, ఎట్లా సరి చేయాలో ఆయనకు బాగా తెలుసు. అన్నీ తెలిసిన ఆయన ఏం చేయబోతున్నాడు అంటే, తన హృదయంలో ఉన్నటువంటి దాన్ని మనకు తెలియజేయబోతున్నాడు. ఎప్పుడైతే అది మనం తెలిసిందో, అప్పుడు ఆయనకు ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మనం జీవించడం ప్రారంభించబడతాం. చర్చ్ బయటికి వెళ్ళగానే ఎలా కనబడాలంటే జీసస్లా కనబడాలి. చర్చ్ అంటే ఎవరో తెలుసా? బిల్డింగ్ కాదు. చర్చ్ అంటే మీరు, నేను, మనమందరం కూడా క్రీస్తు వలె కనబడాలి. మనల్ని చూసి అనేక మంది చర్చిలోకి పరిగెత్తుకుని రావాలి. వచ్చేవాళ్ళు కూడా ఆగిపోయేటట్టు ఉండకూడదు. మనం సమకూర్చే వాళ్ళగా ఉండాలి. వేరే వాళ్ళని ప్రేమించే వాళ్ళగా మనం ఉండాలి. గాడ్స్ బ్లడ్ లైన్ ఇస్ నాట్ అబౌట్ వేర్ యూ కమ్ ఫ్రమ్, బట్ హూ యూ బిలీవ్ ఇన్. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అది ఇంపార్టెంట్ కాదు. ఎవరిని నమ్ముతున్నావు? యేసయ్యని నమ్ముతున్నా. నేను యేసుతో అంటు కట్టబడాను. జీసస్ ఓపెన్ ద వే ఫర్ అవుట్ సైడర్స్ టు
బికమ్ ఇన్సైడర్స్. బయట ఉన్న వాళ్ళకి దేవుడు ఏం చేశాడంటే ద్వారం తెరిచి ఆయన ఏం చేశాడో తెలుసా? మనందరినీ తన గొర్రెలుగా, తన ప్రజలుగా ఆయన చేసుకుంటూ వచ్చాడు. పరదేశులను కుమారులుగా, కుమార్తెలుగా చేసేసాడు. ఏ విధమైనటువంటి ఎన్నికలైన వాళ్ళని తీసుకొచ్చి, కుమారులు మీరేమన్నాడు? నువ్వు నా కుమారుడివి, మోసెస్ నీవు నా కుమారుడివి అన్నాడు. మీరందరూ కూడా ఏ కుటుంబం? కాబట్టి అందుకనే దేవుని కుటుంబానికి చెందిన నేను దేవుని ఇంటిలో ఏమై ఉన్నానంటే ఐఎమ్ ఎ సన్, ఐఎమ్ ఎ డాటర్ అనేటటువంటి విధానం ఎప్పుడైతే వస్తుందంటే, ఏ ఇంట్లోనైతే బాధ్యత కలిగిన పిల్లలు ఉంటారో, ఏ ఇంట్లోనైతే బాధ్యత కలిగిన తల్లిదండ్రులు ఉంటారో, ఆ ఇల్లు ఉన్నతమైన స్థాయికి వస్తుంది. అలాగే దేవుని బిడ్డలమైనటువంటి మనము, ఇది దేవుని ఇల్లు. ప్రతి కుమార్తెకు, ప్రతి కుమారుడికు ఏముందో తెలుసా? బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏంటో తెలుసా? ఆయన యొక్క రక్తం మనల్ని ఏం చేసిందంటే దూరంగా ఉన్నటువంటి మనల్ని దగ్గరగా చేసేసింది. అందుకనే ఇప్పుడు మనమందరం కూడా దేవుని కృపను ఎంతో ఉత్సహించి, ఆ కృప ఎంత గొప్పదో ఆలోచన చేయాలి. ఇదేం చేసిందో తెలుసా? ఈ కృప మనల్ని దేవుని కుటుంబములో అంటుకట్టింది, దేవునితో అంటుకట్టింది, క్రీస్తుతో అంటుకట్టబడ్డా. ఈ క్రీస్తులో ఉన్న జీవం మనలోకి వచ్చేటట్టు, క్రీస్తులో ఉన్నటువంటి శక్తి మనలోకి వచ్చేటట్టు, క్రీస్తులో ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధత మనలోకి వచ్చేటట్టు, క్రీస్తులో ఉన్న నీతి మనలోకి వచ్చేటట్టు, మనమందరం కూడా దేవుని మహిమపరిచేటటువంటి వారిగా జీవించటానికి, ఇది మనలోకి రావడానికి దేవుడు తన కృపను గ్రహించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఇలా వచ్చినటువంటి దావీదు అంటాడు, అయ్యా నీ మందిరంలో నేను పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మికొంచాను. గొర్రెల దొడ్డిలో ఉన్న నేను ఈరోజు మందిరంలో ఉన్నా, గొర్రెల దొడ్డిలో ఉన్న నేను ఈరోజు సింహాసనం మీద ఉన్నా. ఇది ఏంటో తెలుసా? కృప. ఆ కృప చూపించావు కాబట్టి మందిరంలో ఉన్నా. మీరు అపోస్తలుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరిచని ఎందును, ప్రార్థన చేయటి ఎందును ఎడతెగక ఉండిరి. బ్లెస్సింగ్స్ ఫ్లోస్ ఫ్రమ్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. కల్వరి సిలువ నుంచి ఆశీర్వాదాలు ఏం చేస్తున్నాయంటే ప్రవహిస్తున్నాయి. గలతీ పత్రికలో ఏముందో తెలుసా అండి? 3:13-14 వచనాలు, ఆత్మను గుర్చిన వాగ్దాన విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడో తెలుసా? ఆయన అబ్రహాము పొందిన ఆశీర్వచనం. ఆదికాండం 2వ అధ్యాయంలో, ఆదికాండం 24వ అధ్యాయంలో, ఆదికాండం 24:34లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. 12లో వాగ్దానం చేశాడు, 24లో ఆశీర్వదించాడు, 24:34లో సాక్ష్యం చెప్తున్నాడు సేవకుడు. ఈరోజు అబ్రహాము పొందిన ఆశీర్వచనం అన్యజనులు మనం అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వచనం మనకు ఇస్తున్నాడు. ఎలాగా? సిలువలో తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని మన కొరకు బలిగా ఇచ్చి, ఈరోజు ఈ స్థలములో దేవుడు ఏం చేశాడంటే, దేవుని బిడ్డలారా ఆయన రొట్టె ఎత్తుకొని అనేమన్నాడంటే దాన్ని ఆకాశం వైపు చూపించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇదిగో ఇది నా శరీరం అని దాన్ని విరిచి కుడివైపున ఉన్న వారికి, ఎడమన వైపున ఉన్న వారికి దీన్ని తీసుకోండి, ఇది నా శరీరం అని చెప్పాడు. ఆ తర్వాత భోజనమైన పిమ్మట ఆయన ఏం చేశాడంటే, ఆయన పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర పైకెత్తి, ఇది నా రక్తము వలననైన క్రొత్త నిబంధన. He made so many covenants. Now this is the new covenant. I made a covenant with the blood of goats, lambs. కానీ మీ కొరకు నేను చేసే క్రొత్త నిబంధన. ఈ నిబంధనలో మీరేం చేస్తారో తెలుసా? పాత నిబంధనలో మీరు ఐగుప్తులో ఉన్నప్పుడు గొర్రెను వధించినప్పుడు పులియన రొట్టెలతో ఈ పండుగను ఆచరించారు కదా. మీరు ఐగుప్తులో బానిసత్వం నుంచి తప్పించబడ్డారు కదా. ఇదిగో ఇది నా శరీరం, ఇదిగో నా రక్తం, నా శరీరం, నా రక్తం. ఈ శరీరం తింటే
పితరులు మన్నాను తిన్నప్పుడు వాళ్ళు చనిపోయారయ్యా. ఇదిగో ఇది గన మీరు తిన్నారంటే మీరు చనిపోరు. యు విల్ లివ్ ఫర్ ఎవర్. యు విల్ లివ్ ఫర్ ఎవర్. దిస్ ద గ్రేస్, దిస్ ద రిచెస్. ఇది కృపలో ఉన్న ఐశ్వర్యం. దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. హల్లెలూయా. ఇది కృప అనుగ్రహించినటువంటి గొప్ప ఆశీర్వాదం. అందుకే నేనేమంటున్నాను తెలుసా? కృపలో ఉన్న శక్తి, సిలువలో ఉన్న శక్తి దేవుని కుటుంబంలో తీసుకొచ్చి ఈ ఆహారం పుచ్చించేటట్టు చేసింది. యేసయ్య నిత్యుడు, ఆయన నమ్ముకున్నవారు నిత్యులు. ఈ రొట్టె ద్రాక్షారసంలో పాలు పంపులు పొందిన వారు నిత్యము జీవిస్తారు, నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఈ దేవుని ఇంటిలో ఉన్న సమృద్ధి, దేవుని ఇంటిలో ఉన్న ఆశీర్వాదం, దేవుడు అనుగ్రహించిన కృప అంటుకట్టినటువంటి వారికి ఆశీర్వాదాలు వారి జీవితంలోనికి నేరుగా ప్రవహించును. నీతో ఉండడానికి సాయం చేయి అనే ప్రార్థన చేయి. ఆయనతో ఉండు, నీకు ఆశీర్వాదాలు ప్రవాహంలాగా వచ్చేస్తాయి. నీవు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. నీ సన్నిధిలో నేనుంటే చాలు. అంతే. అదొక్కటి అడుగుదాం. కృపగల దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ వాక్యం గొప్పది. ఈ వాక్యం ద్వారా మీరు అద్భుతమైన పరిచర్య జరిగించబోతున్నారు. నేను గొప్ప కార్యం చేయండి. అనేక హృదయాలు నీ వైపు తిరుగును గాక. కృప అంటుకట్టును, కృప శక్తి, సిలువ శక్తి నీ కుటుంబంలోకి మమ్మల్ని తీసుకొచ్చింది. నీ కుటుంబంలో ఉన్నటువంటి గొప్ప ఆహారాన్ని మేము భుజించేటట్టుగా మాకు సహాయం చేసింది. ఈరోజు మీ కృపలో మేము సాగడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.